వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్మణ సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన రైతుల మహాపాదయాత్ర, వెంకన్న దర్శించుకున్న రైతులు. విజయవాడ దుర్గమ్మ సేవలో అఖండ టీం పూజలు నిర్వహించిన బాలకృష్ణ దర్శకుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్టీసీ బస్ ప్రమాదం, 10 మంది మృతి, 10 గాయాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 50 లక్షల రుణాలు, పాడి గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ఆఫర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అమరావతి రైతులు దర్శించుకున్నారు. ₹500 మంది రైతులకు టీడీపీ దర్శన సౌకర్యం కల్పించింది. ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో రైతులు శ్రీవారిని దర్శించుకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 1వ తేదీన తుళ్లూరు నుంచి మహాపాదయాత్ర ప్రారంభించిన రైతులు 40 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. రైతులు నిన్న తిరుపతికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరి వద్ద మహాపాదయాత్ర ముగించి ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు. వీరి దర్శనం కోసం టీడీపీ ఏర్పాట్లు చేసింది. విజయవాడ దుర్గమ్మ సేవలో అఖండ టీం పూజలు నిర్వహించారు. నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ సినిమా అఖండమైన విజయం సాధించిందని, అందుకే అమ్మవారిని దర్శించుకున్నామని బాలకృష్ణ చెప్పారు. సకుటుంబ సమరివారి సినిమాకి రావడం సంతోషం కలిగించిందన్నారు. నందమూరి తారక రామారావు ఆనాడు భక్తి కాపాడని, ఇప్పుడు సనాతన దర్శనాన్ని కాపాడిన సినిమా అఖండ అని ఆయన తెలిపారు. అందరూ వచ్చేస్తున్నారండి. గుడి దగ్గరకు వచ్చేసి ఎక్కడికమ్మా మీరే ఇట్లా చేస్తే ఎట్లా జరగాలి, జరగండి జరగాలి. లేడీస్కి నూకుంటుందా ఇది? You have to receive now.
అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు పశ్చిమ గోదావరి జిల్లా జల్లేరు దగ్గర అదుపు తప్పి పెద్ద వాగులో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులకు స్థానికులు సురక్షిత బయటకు తీశారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాగుంటారా కింద ఇక్కడ కాల్ కట్ చేయండి. ఏం లేదు పడిపోయిందండి. దాంట్లో బస్సుకు 47 మంది ఉన్నారు. 9 మంది బయటికి తీసారు, ఇంకా తీస్తున్నారు. ఇంకా ఎంతమంది మృతి చెందారండి? ఏమో 9 మంది ఇప్పుడు బయటికి తీసారని చనిపోయారు వాళ్ళు. ఇంకా కొంతమంది ఇంకా తీస్తూనే ఉన్నారు. సార్ ఏ ప్రాబ్లం? పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంతర్గం మండల శాఖ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చౌరస్తాలో బుధవారం ఉదయం ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయాలు పార్టీలు నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని 2 నెలల్లో ఏర్పాటు చేస్తామని యువజన నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ఈ రవికుమార్, కాంపెల్లి నర్సయ్య, శివ పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన విధానాలు అంతర్గత మండల ప్రజానీకాలందరికీ కూడా జై భీమ్లు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకు అంతర్గం చౌరస్తా మెయిన్కూడల్లో మేము అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా వివిధ పార్టీల నాయకుల సహాయ సహకారాలతో ఈ యొక్క విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ముందు ఈ అంతర్గం మండల కేంద్రంలో మరిన్ని అంబేద్కర్ ప్రోగ్రాంలు చేస్తూ ఈ యొక్క ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు వారి యొక్క ఆదేశాలతో ఈ యొక్క విగ్రహావిష్కరణ కమిటీని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మండల కేంద్రంలో మండలంలో మెయిన్ చౌరస్తా ఏదైతే అయినటువంటి అంతర్గం చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటకు అందరి సహాయ సహకారాలు కూడా చేస్తూ ఉన్నారు. మాకు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటులో అందరూ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై భీములు తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్. రాజన్న సిరిసిల్ల జిల్లా పోర్తుగల్ సహకార సంఘం ద్వారా పాడి గొర్రెల పెంపకానికి 50 లక్షల రుణాల చెక్కులను అందజేశారు. అలాగే సహకార సంఘం ద్వారా 1,04,000 క్వింటాల ధాన్యాన్ని సేకరించారు. 20 కోట్లలో 15 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశారు. సంఘం గోదాం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. పోర్తుగల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కోసం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేస్తామని చైర్మన్ తన్నీరు బాపురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, సతీష్ చందర్, బాపురావు పాల్గొన్నారు. మొర్రాపూర్, తెల్రుమద్ది, పోతుగల్, పందనకల్ గ్రామాలకు చెందినటువంటి రైతులకు పాడి మరియు గొర్రెల పెంపకానికి సంబంధించి రుణాలను చెక్కుల రూపకంలో ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి హాజరైన మా వైస్ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు, మా పాలకవర్గ సభ్యులు, తోటి రైతులు మరియు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి ఈరోజు 50 లక్షల రూపాయల చెక్కులను రైతులకు నేరుగా ఇవ్వడం జరిగింది.
ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం చేత నిన్నటి వరకు ఈ యొక్క రుణాలను కొంచెం ఆలస్యం జరిగి ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులందరూ తమ యొక్క రుణాలను సద్వినియోగం చేసుకొని అటు గొర్రెల ద్వారా కానీ ఇటు బర్రెల పెంపకం ద్వారా పాల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో 6 నెలల కిస్తీ తప్పనిసరిగా ఈ యొక్క బ్యాంక్ వచ్చి కట్టాల్సి ఉంటుంది. అందరూ కూడా చాలామంది ఎప్పుడు దాదాపు 17 కోట్ల రూపాయల వరకు ఇప్పటికి మేము ఈ రుణాలు ఇవ్వడం జరిగింది డైరీ మరియు షీట్ మీద. అందరూ కూడా సక్రమంగా వారి రుణాలను కడుతున్నారు. మీరు కూడా తీసుకున్నటువంటి రైతులందరూ తమ యొక్క రుణాలను కట్టినట్టయితే ఇంకా చాలామందికి రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోతుగల్ సహకార సంఘాన్ని ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దినామంటే ఇదంతా మీరందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు ఇచ్చినటువంటి కృషి, మీరు చేసినటువంటి సహకారంతోనే ఇలా ఈ సహకార సంఘం ఇంత అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇక ధాన్యం కొనుగోలు చూసుకున్నట్టుంటే సింగిల్ విండో పరిధిలోని 8 కొనుగోలు కేంద్రాల ద్వారా నిన్నటి రాత్రి వరకు 1,04,000 క్వింటాల ధాన్యాన్ని దాదాపు 1870 మంది రైతుల ద్వారా సేకరించడం జరిగింది. దానికి గాను 20 కోట్ల రూపాయల పేమెంట్కు గాను 15 కోట్ల రూపాయలు నిన్నటి రాత్రి వరకు నేరుగా రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి మరియు కేటీఆర్ గారి దీవెనలు, వినోద్ కుమార్ గారి ఆశీస్సులు, కొండూరు రవీంద్రరావు గారి ఈ యొక్క మొత్తం సహకారంతో ఈ ప్యాడీ అంటే ధాన్యం కొనుగోలు కేంద్ర సభ్యుల కాడ నుంచి ప్రతి ఒక్కరూ రైతన్నలకు మా అందరికీ మాకు పూర్తి సహకారం అందిస్తారు. కాబట్టి ధాన్యం సేకరణలో మనం ముందున్నాం. కాబట్టి ఇంకొక 4-5 రోజుల్లో దాదాపు 8 సెంటర్లు, ఇప్పటికే 4 సెంటర్లు కొనుగోలు కేంద్రాలు పూర్తయినాయి. ఇంకా 4 కేంద్రాలు కూడా ఇంకొక 4-5 రోజుల్లో మొత్తం పూర్తి చేసి ధాన్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా మేము పూర్తిగా ఈ యొక్క విజయవంతంగా ముగిస్తాం. కాబట్టి చిన్న ఆటుపోట్లు జరగచ్చు, చిన్న ఇబ్బందులు జరగచ్చు. రైతన్నలందరికీ ఒకటే చెప్తున్నాము, ఆ పొరపాట్లందరినీ మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఇంకా గూడెంలో మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు గూడెంలో 160 మెట్రిక్ టన్నుల గోడౌను మరియు కమర్షియల్ కాంప్లెక్స్ దాదాపు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపల గౌరవ మంత్రివర్యులచే ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నాం. ఇంకొక శుభవార్త ఏమిటంటే ఈ యొక్క ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ ఇక్కడ పోతుగల్ గ్రామంలో గన్నవారిపల్లి రోడ్లో 1 ఎకరం తీసుకోవడం జరిగింది. దానికి అతి త్వరలో గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా భూమి పూజ కూడా జరుగుతుంది. దానిలో ఏం ఇండస్ట్రీ పెట్టబోతున్నాం కూడా ఇప్పుడు మా పాలకవర్గ సమావేశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మా సమావేశంలో పాల్గొంటారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు సయ్యద్ వలీ సమావేశం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. రాజధాని రైతులు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ అమరావతి రైతుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ కు వెంకటేశ్వర స్వామి కనువిప్పు కలిగించాలని వేడుకుంటామని తెలిపారు. అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఎంతో అభివృద్ధి చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు నినాదం చేయడంతో దాదాపు 33,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ యొక్క త్యాగము వృధా అయిపోయింది. అంతేకాకుండా రాష్ట్రానికి కేంద్రంగా ఉండేటువంటి అమరావతి రాజధానిగా ఉండాలనేది మొత్తం 13 జిల్లాల ప్రజల కోరిక. అయితే వీళ్ళని ఏది లెక్క పెట్టించుకోకుండా ఆయన ఒక్కడు మాత్రం ఒకే నిర్ణయం తీసుకొని 3 అట్లా రైతుల్ని ఇబ్బంది పెడుతూ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతూ అక్కడ ఖర్చు పెట్టినటువంటి దాదాపు 11,000 కోట్ల రూపాయల డబ్బులు వృధా చేస్తూ చాలా తీవ్ర నష్టం చేశాడు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి. 3 రాజధానుల వలన ఏ జిల్లా వాళ్ళకు కూడా ప్రయోజనం లేదు. తాడిపత్రి వాళ్ళు, అనంతపురం వాళ్ళు రాజధానికి పోవాలంటే 900 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలానే ఈవెన్ మాకిద్దరు వాళ్ళు ప్రయాణం చేసి అమరావతికి పోవాలన్నా 600 కిలోమీటర్లు ప్రయాణం చేసిన పరిస్థితి ఉంది. ఇటువంటి దారుణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన ఈ నిర్ణయాన్ని మేము ఖండిస్తూ తిరిగి అమరావతిని రాజధానిగా ఉంచాలని, అంతేకాకుండా ఈ అమరావతి రాజధాని కోసం పోరాడుతున్నటువంటి రైతులందరికీ మా యొక్క మద్దతును ప్రకటిస్తూ వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం వరకు చేసినటువంటి యాత్రను అభినందిస్తూ వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల తరఫున, ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ లక్ష్యం కాదు మా లక్ష్యం నెరవేరాలని, రాజధానిగా అమరావతి ఉండాలనుకుంటున్నాం. అంతేకాకుండా వాళ్ళు ప్రశాంతంగా గాంధేయ విధానంలో యాత్ర కొనసాగిస్తుంటే అత్యంత దారుణంగా యాత్రకు అవరోధాలు కలిగించినటువంటి వైసీపీ నాయకుల యొక్క చర్యను ఖండిస్తున్నాం. ముఖ్యంగా సర్వేపల్లిలో
మహిళా రైతులు బహిర్భూమికి పోవడానికి కూడా అవకాశం కల్పించకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించాడు ఆ ఎమ్మెల్యే, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆదిలాబాద్లో పర్యటించారు. స్థానిక నల్లంద కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ దేశంలో లింగ నిష్పత్తి సమతుల్యత దిగజారుతుందన్నారు. 2014 లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. దీనిని సీరియస్గా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ బేటీ పడావో బేటీ బచావో అభిమై 2014 ఆగస్టు 15 ప్రారంభించారని ఆమె చెప్పారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వైద్యులపై కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, మహిళా మోర్చా నేత ధోని జ్యోతి పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ధోని జ్యోతి గారికి, సుహాసిని గారికి, సునందారెడ్డి గారికి, ఉమామేశ్వరి గారికి, జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు దినేష్ మటోలియా గారికి, మిగతా జనతా పార్టీ మీ అందరికీ చాలా విషయాలు తెలుసు. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రకంగా మార్పులు తీసుకొచ్చారు, ప్రతి ఒక్క విషయాన్ని చదువుతూ మీరు చాలా విషయాన్ని గమనిస్తున్నారు. ఆ విషయం ఎందుకు నేను మీ దగ్గర ఇంత గట్టిగా చెప్పదలుచుకున్నానంటే, మీ దగ్గర మేము కొన్ని పోస్ట్ కార్డు ఇచ్చాం. నరేంద్ర మోడీ గారికి పరిపాలన ధన్యవాదాలు చెప్పాలంటే, మీ దగ్గర మేము 450 పోస్ట్ కార్డు ఇస్తే ఈ కాలేజీ నుంచి 435 పోస్ట్ కార్డులు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుంది. అంటే ఎంత నరేంద్ర మోడీ గారి పనితీరు మీద మీరెంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారో మాకు అర్థమైంది. ఆ జనరేషన్స్ లేకపోతే మన తరం ఏమైందని, మన భారతదేశం ఎటువైపోతుందని ఒక భయంతో ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. అప్పుడు హర్యానాలో ఎంత తెలుసా, 1000 మందికి 861, ఇంకా తక్కువ అనమాట. అందుకే హర్యానా తీసుకున్నారు. అలా తీసుకున్న తర్వాత పోనీ ఒక ప్రాజెక్ట్ తీసేసుకొని దానికన్నీ నీ బేటీ బచావో తెచ్చేసినా అయిపోయింది, మీరు మారిపోవాలంటే కుదరదు కదా. దానికి కొన్ని అడిషనల్ గా దానికి సంబంధించిన స్కీమ్స్ తెచ్చారు. ఆ స్కీమ్స్ ఏంటంటే, సుకన్య సమృద్ధి యోజన అని ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత, పుట్టిన వెంటనే పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకులో కానీ సేవింగ్స్, అమ్మాయి పేరు పైన సేవింగ్స్ చేసుకుని ఆమె పెళ్ళైనంత వరకు, పెద్దగా చదువుకునేంత వరకు ఆమెకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఒక ప్రాజెక్ట్ తెచ్చారు. సుకన్య సమృద్ధి యోజన అని ఒక స్కీమ్ తెచ్చారు. దాంతోపాటు అమ్మలందరూ గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఎర్రబెల్లి చంద్రశేఖరరావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోతుగల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ముకుంద పిల్లల దవాఖాను ప్రముఖ వైద్యులు ప్రారంభించారు. మండల కేంద్రంలో చిల్డ్రన్స్ హాస్పిటల్ లేక ఎంతో మంది నిరుపేదలు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. మండల ప్రజలను దృష్టిలో పెట్టుకుని దవాఖాను ఏర్పాటు చేసినందుకు యాజమాన్యాన్ని అభినందించారు. ఈ వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా గ్రామాలలో వైద్య సౌకర్యాలు లేని పరిస్థితులు ఉన్నాయి. పిల్లల హాస్పిటల్ అంటే అటు సిద్దిపేట కానీ ఇటు సిరిసిల్ల కానీ పోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లాంటి అవసరం లేకుండా ఈ ముస్తాబాద్ మండలంలో ప్రారంభించినందుకు మనం అందరం వీరికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అదే మన మండల ప్రాంతం లోపల మండల హెడ్ క్వార్టర్లో ఈ హాస్పిటల్ ఉండడం వల్ల దూర ప్రాంతాలకు పోయే ఖర్చులు తగ్గుతాయి. మరి వేరే హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడనే అందరు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. డాక్టర్ గారికి ప్రశాంత్ కూడా నేను కోరేది ఏంటంటే, పేద రోగులు ఎవరైనా వచ్చినట్టుంటే కొంచెం వారికి సహకరించాలి. పేద రోగులకు తక్కువ ఖర్చుతోని వైద్యం చేయండి. మరి మా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మేము కూడా ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. ఈ హాస్పిటల్ ఇంకా సామాన్య రోగులకి అందరికీ మీరు మంచి వైద్యం అందించాలని చెప్పి కోరుకుంటాం. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని సెమినార్లు ప్రారంభమయ్యాయి. సావిత్రిబాయి పూలే 191వ జయంతిని పురస్కరించుకొని ప్రజా చైతన్య వేదిక, విముక్త చిరుతల కక్షి ఆధ్వర్యంలో
సెమినార్లు నిర్వహిస్తున్నారు. సెమినార్ని మండల వైద్య శాఖ అధికారి జింక వెంకటేశ్వర్లు ప్రారంభించారు. GRR అండ్ TPR డిగ్రీ కళాశాల విద్యార్థి ఉత్సాహంగా పాల్గొన్నారు. సెమినార్ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పాప రఘునాథరెడ్డి, కళాశాల లెక్చరర్ అనురాధ, నిర్వాహకుడు పెద్దిరెడ్డి, దాసిరెడ్డి పాల్గొన్నారు. మరి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి ఆమె. స్త్రీ వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి సమాజానికి. మొదటి ఉపయోగం అంటే విజ్ఞానం అనేటువంటి చీకటిని పారదోలి వెలుగును నింపేవాడే గురువు. అటువంటి గురువు పాత్ర పోషించినటువంటి సావిత్రిబాయి పూలే సమాజానికి, దేశానికి అభివృద్ధి కారకులైనటువంటి మన స్త్రీలను ప్రోత్సహించి తన యొక్క ఉపాధ్యాయుల యొక్క గురుతర బాధ్యతను మరి సమాజంపై ఆమె నిర్వహించినటువంటి పాత్ర ఎనలేనిది. మొట్టమొదట ఆమెను మన ఆదర్శంగా తీసుకున్నట్లయితే, స్త్రీ చదువుకున్నట్లయితే ఆ చదువుకున్నటువంటి స్త్రీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి బాగోగులను చూడటమే కాకుండా దానివల్ల సమాజంలో ఉన్నటువంటి మనము జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, అంతర్జాతీయ స్థాయి కావచ్చు, అనేక విషయాలు ఆ యొక్క స్త్రీ ఆ కుటుంబానికి చెప్పడమే కాకుండా అభివృద్ధికి పాటుపడేటువంటి కార్యక్రమము మొట్టమొదటిది. అదే స్త్రీ చదువుకున్నట్లయితే ఒక పురుషుని వెనక స్త్రీ ప్రముఖ పాత్ర ఉంటుంది అభివృద్ధికి. అంటే పురుషుని యొక్క అభివృద్ధికి స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అందుచేత డాక్టర్ అంబేద్కర్ పే బ్యాక్ సొసైటీ నినాదంతో సమత ఫౌండేషన్ అండ్ నేతకాని మహల్ సంఘం సభ్యులు దుర్గం నగేష్, దుర్గం గోపాల్ కరోనా బాధితులకు సేవ చేసినందుకు మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు గోదావరి కనిలో సన్మానించారు. ఈ అవార్డు సంస్థలో పనిచేస్తున్న ప్రతి సభ్యుడని వారన్నారు. కరోనా సమయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందించిన వారందరికీ అంకితం ఇస్తున్నామన్నారు. ఇంత చక్కటి ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసినటువంటి నా కుటుంబ సభ్యులు ఇక్కడ సమతా ఫౌండేషన్, సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మన దుర్గం విశ్వనాథ్ తమ్ముడికి, ముడిమడుగుల సురేష్ తమ్ముడికి, జనగామ స్వామి బ్రదర్కి, కుమ్మరి యువరాజ్ బ్రదర్కి, ఎల్పుల నాగార్జున బ్రదర్కి, దుర్గం అంజన బ్రదర్కి, దుర్గం తిరుపతన్న బ్రదర్కి, మా బావ రామటంకి శ్రీనివాస్ బావ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత అరుదైనటువంటి అవకాశం, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవకాశం దక్కడం, ఇది నా కృషి ఒక్కటే కాదు, నా వెన్నంటి ఉన్నటువంటి నా జీవిత భాగస్వామితో పాటు మా సమతా ఫౌండేషన్ సభ్యులు దుర్గం విశ్వనాథ్, ముడిమడుగుల సురేష్, కుమ్మరి యువరాజ్, అదేవిధంగా స్వామి అన్న, మిగతా సభ్యులందరూ కూడా నా వెన్నంటి ఉండి అనునిత్యం అన్నా నువ్వు అధైర్యపడకు, మేము ఉన్నాం, మేము మా యొక్క సమయాన్ని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినో పే బ్యాక్ టు ద సొసైటీ, దాంట్లో భాగంగా మేము మా యొక్క సమయాన్ని కేటాయిస్తాం. మాకు పెద్ద జ్ఞానం లేకపోవచ్చు కానీ సమాజ సేవ చేయాలనే దృక్పథం ఉన్నది. మా వంతుగా తులమో ఫలమో ఎంతో కొంత ఆర్థికంగా మా యొక్క ఆర్థికంగా కూడా ఇది చేస్తామని చెప్పేసి కొంత ఆర్థికంగా మాకు కేటాయించి, సమయాన్ని కేటాయించి, కరోనా టైంలో ఎంతోమంది నిరుపేదలకు, నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేస్తూ ఈ యొక్క కృషిలో, కష్టంలో పాల్పంచుకున్నారు. నిజంగా నాకు మాటలు రావడం వాస్తవంగా ఏంటంటే నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే పొద్దున్నే 4 గంటలకు తమ్ముడు మార్కెట్కి పోవాలని చెప్పేసానంటే బయలుదేరి వచ్చేవాళ్ళు. అన్నీ మళ్ళీ ప్యాకింగ్ చేసుకొని ఏ ఏరియాకి పోవాలో ఆ ఏరియాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ మంతిని, ఎక్కడ అడవి సోమనపల్లి, ఎక్కడ రేగల్లూపల్లి, ఎక్కడ ధూళికట్ట, ఈ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం ప్రతి గ్రామాన ఎవరైతే అభాగీలు, నిరాశ్రయులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బండకాడపల్లిలో నివాసం ఉండే మురళికి
ఇంటిలో అమ్మవారి పంచలోహ విగ్రహం బయటపడింది. ఈ విగ్రహము 1 అడుగు ఎత్తు 2 కిలోల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమ్మవారి గుడి కట్టడానికి ప్రభుత్వం సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు. చుట్టుప్రక్కల గ్రామస్తులు అమ్మవారిని చూడడానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. పాకాల మండలం దామచెరువు పంచాయతీ బండకాడపల్లి. నా పేరు గీతా సుధా. మా ఊర్లో గురప్పన్న అనే వాళ్ళ ఇంట్లో అమ్మవారి విగ్రహం వెలిసింది. అర్ధరాత్రి మంగళవారం రాత్రి అర్ధరాత్రి 2 గంటల కాడ వెలిసిందని ఆ అబ్బాయి వడ్లమొట్టులో పిలిచిందంట, రా అండి ఇక్కడ వెలుస్తున్నాను అని. అబ్బాయి లేచి చూస్తే వెలిసింది అది. మళ్ళీ పక్కన ఇంట్లో అందరికీ చెప్పి పిలిచి చూపించినారు. మేము కూడా వచ్చి చూసినాము, అది మేము నమ్మినాము. మా ఊరి అమ్మవారి విగ్రహము పంచలోహాల విగ్రహం వెలిసింది. దానికి మేము అందరూ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వచ్చి కూడా చూసి పోయినారు. బాగా జనాలంతా వచ్చి చూసిపోయినారు. మా ఊర్లోనే మేము గుడి కట్టుకొని పెట్టుకోవాలని అనుకుంటున్నాము. ఏదైనా గవర్నమెంట్ సహాయం ఇచ్చాడు అంటే కూడా మీరు ఇవ్వచ్చు. నేను గుడి కట్టుకోవాలని అనుకుంటున్నాము. అమ్మవారిని మేమే పెట్టుకుంటున్నాము ఊర్లో. దామచెరువు పంచాయతీ బండకాడపల్లి. నా పేరు మురళి. మా ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున 2:30 నుంచి అమ్మవారు ఒడ్లు మూట దగ్గర వచ్చి నన్ను పిలిచింది. నేను ఒడ్లు మూట దగ్గర ఉన్నారా నన్ను తీసుకెళ్ళి పూజ రూమ్లో పెట్టి పూజలు చేయండి అని పిలిచింది. నేను ఎగ్జాక్ట్గా 3 కల్లా చూస్తే నిజంగానే ఒడ్లు మూట దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది. ఊరి జనాలందరినీ పిలిచి చూపించాము. ఇంకా ఊరికి మంచి అమ్మవారు వచ్చిందనేసి తీసి పూజ రూమ్లో పెట్టి పూజలు చేస్తున్నాము. ఊరందరూ కలిసి గుడి కట్టి గుడిలో పెట్టి అమ్మవారిని పూజించాలని నిర్ణయించుకున్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బుధవారం మండలంలోని టీటీఎస్ ప్రధాన చౌరస్తా వద్ద షాపుల యజమానులకు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచితులు ఎవరైనా ఆన్లైన్ ద్వారా ఫోన్ చేసి లాగిన్ కావాలని మెసేజ్లు పెడితే వాటిని తిరస్కరించాలని కోరారు. ఆన్లైన్లో షాపింగ్ డౌన్లోడ్ చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ వరికొల్లు భాస్కర్, బుర్ర సునీత్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముగిసిన రైతుల మహాపాదయాత్ర, వెంకటను దర్శించుకున్న రైతులు. విజయవాడ దుర్గమ్మ సేవలో అఖండ టీం పూజలు నిర్వహించిన బాలకృష్ణ దర్శకుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్టీసీ బస్ ప్రమాదం, 10 మంది మృతి, 10 గాయాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 50 లక్షల రుణాలు, పాడి గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ఆఫర్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్నో సమాజం. నమస్కారం.